అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ గనైట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన సంక్రాంతి పండగకి బెంగళూరు నుంచి పుష్పరాజ్, తర్వాత చెన్నై నుంచి మనీ, వీళ్ళిద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అయితే చేస్తున్నారు. ఇంజనీర్లంట. వీళ్ళిద్దరూ అన్నమయ్య జిల్లా బండవడ్డిపల్లె అంటే వీళ్ళది ఆ సొంతూరు. ఆ ఊరికైతే పోయినారు. బాగా ఎంజాయ్ చేయాలని బీర్లు అయితే తీసుకున్నారు. వీళ్ళతో కలిసి నలుగురు, టోటల్ 6 మంది అయితే శనివారం 3 గంటలకు అనుకుంటా. ఆ టైంలో ఊరి చివరుండే గుట్టలేకపోయినారంట. బాగా తాగేసినారు. పోటీ పడి మరీ తాగినారంట. ఈ కాలంలో ఎట్లంటే పిల్లోళ్ళు కూడా బీర్లు తాగుతా ఉంటారు. అవునా కదా? చిన్న చిన్న పిల్లలు కూడా బీర్లు తాగేది, రౌడీల తర బిల్డప్ ఇచ్చేది. అవునా కదా? ఇట్లా బీర్లయితే తాగేసినారు. అందులో ఆ 6 మందిలో నలుగురైతే అంటే వచ్చేసినారు ఇంటికి. కానీ ఇద్దరు మాత్రం అకస్మాత్తుగా స్పృహ కోల్పోయినారు. అంటే నిజంగా వాళ్ళు చనిపోయినారు. చాలా అంటే చాలా తీవ్ర అస్వస్థతకైతే గురైనారు. తర్వాత వాళ్ళని పీలేరు హాస్పిటల్‌కి తోడుకొని పోయిన తర్వాత డాక్టర్స్ చెక్ చేసి చెప్పిందేమంటే వాళ్ళిద్దరూ చనిపోయినారని. వాళ్ళ ఊరోళ్ళు అంటే బండవడ్డిపల్లెకు చెందిన ఊరి జనాలు ఏం చెప్తా ఉన్నారంటే, వాళ్ళు తాగిండేది నకిలీ మద్యం తాగినారు. నకిలీ మద్యం తాగినారు కాబట్టే వాళ్ళు చనిపోయారు అని వాళ్ళ ఊరోళ్ళు చెప్తా ఉన్నారు. ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ వాళ్ళైతే చెక్ చేసున్నారు. వాళ్ళు తాగిండే టిన్స్ బిడ్వైజర్ అంట. టిన్స్ అయితే వాళ్ళంతా ఫోరెన్సిక్ ల్యాబ్‌కి అయితే పంపించినారు. ఆ ల్యాబ్‌కి పంపించిన తర్వాత రిపోర్ట్స్ అయితే వచ్చాయంట. వాళ్ళు చెప్తా ఉండేది ఏమంటే, వాళ్ళు తాగిండేది నకిలీ మద్యం కాదు, అసలైన మద్యమే అని వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ 19 బీర్లు వీళ్ళిద్దరూ, మనీ తర్వాత పుష్పరాజ్ వీళ్ళిద్దరూ పోటీ పడి మరీ తాగినారు. అందుకే సచ్చారు అని ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ అయితే చెప్తా ఉంది. ఇప్పుడు ములకల చెరువు, విజయవాడ, ఇంకా ఇబ్రాహీంపట్నం ఇక్కడంతా అంటే కల్తీ మద్యం కేంద్రాలైతే బయటపడ్డాయంట. ఇది రియల్‌గానే బయటపడ్డాయంట. అంటే ఏపీలో, ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి 5 బాటిల్స్‌లో ఒక బాటిల్ నకిలీ మద్యం అనైతే నకిలీదని వస్తా ఉంది న్యూస్. అది ఎంత మాత్రం నిజమో తెలీదు. ఈ న్యూస్‌లు నమ్మల్లా, న్యూస్‌లు నమ్మకూడదో తెలుస్తా ఉంట్లా. అంటే పోలీసోళ్ళు చెప్తా ఉండేదేమంటే, పోటీ పడి మరి తాగినారు కాబట్టి సచ్చినారు అని వాళ్ళు చెప్తా ఉంటే, లేదు నకిలీ మద్యం కూడా దీంట్లో ఉంది. నకిలీ మద్యం కూడా ఉంది కాబట్టి వాళ్ళు చనిపోయారు. లేకపోతే చావరునైతే వాళ్ళైతే చెప్పారు. అంటే 6 మంది తాగినారు గదా! ఆ 6 మందిలో ఇద్దరు చనిపోయారు గదా! ఇంక నలుగురు బ్రతికే ఉన్నారు. వాళ్ళని పోలీసులు విచారించిన తర్వాత వాళ్ళేం చెప్తా ఉన్నారంటే, అందరూ మామూలుగానే తాగింది. కానీ వాళ్ళు ఇద్దరు మాత్రం అస్వస్థతకైతే గురైనారనైతే వాళ్ళైతే చెప్తుండేది. దీని ప్రకారం వాళ్ళ ఊరోళ్ళు చెప్తా ఉండేదేమంటే నకిలీ మద్యం ఉందనైతే చెప్తా ఉన్నారు. ఏం జేయాలా? అందరూ బిల్డప్‌లు ఇచ్చేకిపోయి అసలు ఎందుకు తాగల్లా? అవునా కదా? ఎందుకు తాగల్లా? దీని గురించి మీరేమనుకుంటారు? కామెంట్ అయితే చేయండి. బై.